మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా వాము తీసుకుంటే అదొక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఇలా తెలుసు. కానీ వాములో చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. సో వాము ఒక దివ్య ఔషధమే. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా స్పైసెస్ గురించి మాట్లాడుకుంటే వాము మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. చిన్నపిల్లలకు కూడా ఏదైనా పెయిన్ వచ్చిందంటే వాము నీళ్ళు ఇవ్వడం అప్పట్లో, ఇప్పుడు వద్దని చెప్తూ ఉన్నారు, అది సరైన ప్రాసెస్ లేదని. అయితే వాము ఎంత మంచిది అసలు? వాముని చెప్పాలనంటే సర్వ ఔషధాలని కలిపితే ఉండే బెనిఫిట్స్ వాము ఇవ్వగలుగుతాం. అంత బెనిఫిట్ అది ఉంటుంది. కాబట్టి మనం చూస్తే గనక మనం వండే ప్రతి దాంట్లో కూడా చూడండి, ఏ కూరలో అయినా కానివ్వండి కొంచెం వాము వేయచ్చు. లేకపోతే మనము వాము అజ్వైన్ అంటాము హిందీలో, అజ్వైన్ పరాఠా చాలా ఫేమస్. ప్రతి ఒక్కళ్ళము ఎక్కడ బయటకి వెళ్ళినా కానివ్వండి ప్రిఫర్ చేస్తాం తీసుకోవడానికి. అంతేకాకుండా వాముని మనము కొంచెం దగ్గు వచ్చినా కానివ్వండి, చలికాలంలో సీజనల్ చేంజెస్ అయ్యేటప్పుడు తొందరగా దగ్గు, తర్వాత జలుబు ఇవన్నీ వచ్చినప్పుడు వాము నీళ్ళు ఇస్తాము. అండ్ స్పెషల్లీ వాములో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో, ఎసిటైల్ కోలిన్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది వాము. దాంతో డ్రై కాఫ్, పొడి దగ్గు చాన్నాళ్ళు తగ్గకుండా ఎంతోమంది పేషెంట్స్కి నేను స్వయంగా 2 months 3 months కంటిన్యూస్గా ఏమి వాడినా కానీ తగ్గకుండా ఉండే పొడి దగ్గు, ఇది సమస్యని కూడా వాము వాటర్తో, వాము డికాక్షన్తో తగ్గించగలిగామండి. పొడి దగ్గు అద్భుతమైన ఫలితాలు ఈ వాము నీళ్లు ఆర్ వాము డికాక్షన్ తో చేయగలిగామన్నమాట. సో అందులో ఉండే కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మూలన మనం ఈ బెనిఫిట్స్ చూస్తాం. అంతేకాకుండా ఇప్పుడు లంగ్ అప్పర్ రెస్పిరేటరీ డిజార్డర్స్, మనం అనుకున్నట్లు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇవి ఏమున్నా, లేకపోతే ఈ మధ్య వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. వైరల్ ఫీవర్ వచ్చిందంటే, ఫీవర్ 1-2 రోజులు ఉన్నా కానివ్వండి, మనకి ఆ జలుబు అనేది కనీసం 2 వారాలు తీసుకుంటుంది, తగ్గకుండా ఉంటుంది. బాడీ అంతా వీక్నెస్ తెచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ సివియర్గా. సో ఈ రకమైన మనం ఈ పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఫీవర్స్ చూస్తున్నాం. ఈ కండిషన్లో కొంచెం మనకి జలుబు స్టార్ట్ అవుతుంది లేదా గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది అని తెలిసిన వెంటనే మనము గనక వాముని కాచి డికాక్షన్ తీసుకున్నామంటే, రోజుకి 3-4 సార్లు తీసుకుంటే ఇది పెరగకుండా తోడ్పడుతుంది, హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో పిల్లల ఉగ్గులో కూడా వాము వేస్తాం కదా, డైజెషన్కి వాము ఉగ్గులో, పాలల్లో కూడా కొంచెం వామేసి నానబెట్టి ఆ ఉగ్గు పాలు చిన్నపిల్లలకి పడతాము. ఎందుకంటే వాళ్ళకి పొట్టొబ్రంగా ఉంటుంది. ఎస్పెషల్లీ పసిపిల్లలు 6 నెలల కంటే తక్కువ ఉన్న పిల్లలకి ఓన్లీ మనం మిల్కే ఫీడ్ చేస్తూ ఉంటాం. సో డైజెషన్ అంతా ఫుల్గా కాదు, వాళ్ళకి గ్యాస్ ఫార్మేషన్, పొట్ట ఉబ్బరంగా ఉండి బ్లోటింగ్ అంతా ఉంటుంది. కాబట్టి ఆముదము ఇస్తాము, దాంతోపాటు వాము వేసిన పాలను కూడా మనం పడతాము. సో మొత్తం డైజెషన్ ఇష్యూస్ కి వాము అద్భుతంగా పనిచేస్తుంది. కడుపు నొప్పి వస్తుంటే కూడా చిన్నప్పుడు వామే ఇచ్చేవాళ్ళు, అంటే పెయిన్ కిల్లరే కదా మ్యామ్? అది పెయిన్ కిల్లర్, దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. వాము, కొంతమంది వాము ఉప్పు కొంచెం కలుపుకొని దాంతో పాటు ఒక్క వెల్లుల్లిపాయ రెబ్బ, ఒక్క మిరియం, ఇవన్నీ కలిపేసి కొంచెం నమిలేసి మింగేస్తే కొంచెం చేదుగా, కొంచెం అదో రకంగా ఉంటుంది. కానీ మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ థ్రోట్ పెయిన్, సోర్ థ్రోట్ వీటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాములో ఏవైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయో దాని మూలన ఆర్థరైటిక్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకు కూడా వాము వాటర్ డికాక్షన్ లాగా అన్నమాట తీసుకుంటే. డికాక్షన్ ఎందుకు అంటున్నానంటే, ఉత్త వాము నీళ్లు కాకుండా మనం దాన్ని పొయ్యి మీద పెట్టి మరిగిస్తాం. పెయిన్స్ బాగా వస్తుంటాయి, బాగా తగ్గుతాయి. ఆర్థరైటిక్ ఇన్ఫ్లమేటరీ పెయిన్స్, ఎవరికైతే స్వెల్లింగ్ ఉంటుంది, తర్వాత పెయిన్స్ విపరీతంగా ఉంటాయి, స్మాల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, పాలిఆర్థ్రాల్జియా, ఇలాంటి వాళ్ళకి వాము డికాక్షన్ తీసుకుంటే గనక ఈ పెయిన్స్ నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. ఎప్పుడైనా కానీ జలుబు చేసినప్పుడు కూడా వాము కొంచెం ఆ తవా మీద వెయిట్ చేసి క్లాత్ లో కట్టి దాని స్మెల్ చూస్తాం. అవును,
ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూమ్స్ అందులో ఉన్న ఎస్టైల్ కొలిన్ ఏదైతే ఉంటుందో అది ఇన్హేల్ చేసినప్పుడు మన మొత్తం ఇది ట్రెకియా నుంచి బ్రాంకై ఏవైతే ఉన్నాయో అందులో ఏదైతే ఫ్లెమ్ అంతా అంటుకుపోయి ఉంటుందో అదంతా కూడా తెమ్మడ విడిపోయి బయటకు వచ్చేస్తుంది. సో అంత బాగా హెల్ప్ చేస్తుంది ఈ వాము. డైజెషన్ అనేది బాగా అవుతుంది, అద్భుతంగా అవుతుంది. జంతికలు మురుకులు అవును, పిండి వంటలు చేసామంటే ఖచ్చితంగా అందులో మనం వాము వేస్తాము ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసము. ఇవన్నీ కూడా దివ్య ఔషధాలే మ్యామ్. ఖచ్చితంగా మనకి ఎంత అదృష్టం అని అంటే మన దేశంలో మన రకమైన వంటకాలు ఏవైతే ఒక ప్రొసీజర్లో చేస్తాం, మనము ఫ్రెష్గా వండుకుంటాము, ఏ రోజుకి ఆ రోజు వండుకుంటాము, అట్లీస్ట్ మనము ఏ పూటకు ఆ పూట ఫ్రెష్గానే తినడానికి ట్రై చేస్తాము, మనం కొంచెం సమయం కేటాయిస్తాము ఈ వంట మనం స్వయంగా చేసుకోవడానికి. ఇవన్నీ పద్ధతులు ఇవన్నీ అలవాట్లతో ఏమవుతుంది అని అంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఇంకా కిచెన్ లో వాము లేనిదే, మన వేరే స్పైసెస్ లేనిదే మనకి నడవదు. దాని మూలానే మన దేశంలో క్యాన్సర్స్ అనేది మొత్తం వరల్డ్ లో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఇలాంటివి మనం పక్కన పెట్టామో అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉన్నాయి. మెంతులు వాడట్లేదు, డయాబెటీస్ వస్తుంది అంటే జనరల్ గా. అవును, అంటే దాని వల్లే అని కాకపోయినా ఈ స్పైసెస్ అనేవి ఉంటే గనక మరీ అంతగా వాడకుండా ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఏదో క్విక్ గా ఏదో ఒకటి చేసేసుకుందాము, ఫాస్ట్ గా చేసేసుకుందాము, ఏ నూడిల్స్ చేసుకుందాము, ఏ పాస్తానో చేసుకుందాము, అందులో వెజిటబుల్స్ ఉన్నాయా లేదా, మన స్పైసెస్ యాడ్ చేస్తున్నామా లేదా అన్నది లేకుండా ఏదో ఏదో చేసుకుందాము అన్న ప్రాసెస్ లో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మన హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, అది మనకి తెలుస్తూ ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. స్పైసెస్, సో మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం తప్పకుండా. అంతేకాదు మీకు కొన్ని సిగ్నేచర్ రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా మనం కంటిన్యూ చేద్దాం, సిరీస్ అనేది చేద్దాం మ్యామ్. తప్పకుండా. సో యాజ్ ఏ న్యాచురోపతి వైద్యులుగా మీరు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు, ఎంతో అనుభవం ఉన్న వైద్యులు మీరు. సో ఏదైనా జబ్బు రాకుండానే మీరు ముందుగానే దాన్ని ప్రివెంట్ చేయడం ఎలాగో చెప్తూ ఉంటారు, ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, వచ్చాక దాన్ని న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించాలనేది ఆ జోనర్ ఆఫ్ జబ్బులన్నీ తగ్గిస్తూ ఉంటారు. అందరు కూడా చాలా మంది పేషెంట్స్ కూడా చాలా మంచి రివ్యూస్ అనేది ఇస్తూ ఉంటారు. ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.